చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన చింతకొమ్మదిన్న గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. చేసినటువంటి మన జిల్లా విద్యాశాఖాధికారి గారికి, మన గ్రామ సర్పంచ్ శ్రీరామరెడ్డి గారికి, తర్వాత ఎంపీటీసీ హరికుమార్ రెడ్డి గారికి, తర్వాత తేజ పెట్రోల్ బంక్ అధినేత రామచంద్రారెడ్డి గారికి, కాసిం సాహెబ్ గారికి, తల్లిదండ్రులు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमट्टाय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगणक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुरुपाय गन्धभट्टाय जयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने
गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गीतचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरी स्तनन्धनाय गौरी हृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरी प्रणयाय गौरी पर्वणाय गौरभावाय धीमहि ओ सहस्राय ओ वर्धनाय ओ भगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि చేయండి. బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి దిన్నెల ముక్కుల దారులు వేసిన దందుకేరా నీళ్ళు గోనెలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందావనమాలి రామా ఇంటికి ఒక్కసారి అడిగి చెలరేగి చెయ్యాలి అన్ని కొంటే అన్నది సరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులేయాలి మెరుపుల తీగలతో భుజాలే తనువుగా కలపాలి ముడుపులు దోచుటలు ఎన్నెన్నో ముడుపులు చూపాలి పదపడమంటూ పట్టే పట్టి ప్రేమ ఉట్టి కొల్ల కొట్టి పోరా ముక్కులు జాగా ముందుకు రాగా మీగడ గుక్కల దిక్కులు దొరసగా బృందావనమాలి ఇంటికి ఒక్కసారి అడిగి చెలరేగి చెయ్యాలి అల్లిడి కొంటే అన్నది రిని 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 గుమ్మడి పండు గిరి పేరు దేని స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి మురళిని మురిపెముగా మురారి మరి మరి ఉండాలి యమునా కేతముల నువ్వే నా ఎదనే తాకాలి వరస
బాబకే లొంగేటోడు బాధే తీరుస్తాడు బావుల్ని తోలేటోడు నిన్నే పాలిస్తాడు నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు పల్లవి పేరున్నోడు అందరికీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు వారందరికీ మరొకసారి కర్తార్థంతో అభినందనలు తెలియజేద్దాం. మనకు జన్మని పదం చెవులకు చేరగానే స్వాగతం సుస్వాగతం. ప్రకృతిలో ఎన్నెన్నో అందాలు మరెన్నో వింతలు విశేషాలు మెరిసే మేఘం ఉరిమే ఉరుము కురిసే సునులను మళ్ళీ బాల్యంలోకి తీసుకెళ్ళడానికి మా పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్దాం బాల్యంలోకి.
पलट जाएगा घर आंगन अंगना और पानी का झरना भूल न जाना मुझे सब पूछेंगे वरना मैं बहती चली मैं तो बहती चली मैं कहती चली मैं तो कहती चली జయహో అన్న పదం మన చెవులకు చేరగానే భారతదేశం గుర్తొచ్చేంతగా ప్రపంచవ్యాప్తంగా భక్తి భావన పెంపొందించడానికి మీ ముందుకు వస్తున్నారు 9వ తరగతి విద్యార్థులు. आजा जिंद शामी आने के तल आजा जरी वाले नीले आसमाने के तल आजा आजा जिंद शामी आने के तल आजा जरी वाले नीले आसमाने के तल कोई न रात बिताई है अखियों की नींद मैंने फूकों से उड़ा दी दिल दारे मैंने उंगली बनाई है
झुकी है कहने ऐसी ऐसी रोशन आंखें रोशन दोनों ही है क्या आजा आजा जिंदे शामिल आने के तले आजा सरिवारी रे असमाने गले शुक्र गमद हमद रखोगे అలాగే మన జిల్లా పరిషత్ అలాగే మన చింతలమూదిన్న మండల అధ్యక్షులు శ్రీ డి వెంకట సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన మండల విద్యాశాఖ అధికారి శ్రీ హిదయతుల్లా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన కార్యక్రమానికి చేదోడు వాదోడు అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చింతకొమ్మదిన్న పాఠశాల వార్షికోత్సవం జరుపుకున్నటువంటి ఈ శుభవేళ అందరికీ శుభాకాంక్షలు. ఇచ్చేసేటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలు శుభాకాంక్షలు. కాబట్టి రాబోయే ఎగ్జామ్స్ పైన తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఉన్నటువంటి కొన్ని సందేహాలకు సమాధానంగా చెప్పేసి మళ్ళా కార్యక్రమాలు మళ్ళా ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు 21 నుంచి స్టార్ట్ అయ్యి దయచేసి టీవీలకు సీరియల్స్కి ముఖ్యంగా దూరంగా ఉంచండి. రోజు న్యూస్ ఛానల్స్ కొద్దిసేపు చూపించండి. న్యూస్ పేపర్ డైలీ చదివించండి. ప్రతిరోజు కూడా ప్రతి పేపర్లో దాదాపుగా 10th క్లాస్ గురించి వాళ్ళు రోజు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి పేపర్లో కూడా మంచి ఎక్స్పర్ట్స్తో కూడా వాళ్ళు కూడా వివిధ రకాలైనటువంటి సబ్జెక్ట్స్లో వివిధ రంగాల నిపుణుల చేత 10th క్లాస్ నుంచి అవగాహన దాదాపు ప్రతి పేపర్లో కూడా వస్తానుంది. డైలీ కూడా పేపర్ కంపల్సరీ చదివించండి. అదేవిధంగా పిల్లలకు చాలా సందేహాలు ఉంటాయి. మొదటి ఎగ్జామ్ కదా సార్, మరి మాకంతా తెలియని భయం ఉంది అని, లేదా గుండ్రంగా రాయాలా సార్, లేకపోతే మార్క్స్ పడతాయా లేవా అని. ఇప్పుడు మీకు గుండ్రంగా రాయమని చెప్పాను అనుకోండి, ఈ 15 రోజులు మీరు నేర్చుకోలేదు, అది అయ్యే పని కాదు. మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి మీరు రాసినటువంటి పేపర్ ఇప్పుడు ఈరోజు, లేదా మీ తల్లిదండ్రులకి ఇవ్వండి. వాళ్ళకి అర్థమైతే చాలు. అర్థమయ్యే విధంగా ఎలా రాసినా కూడా మంచి మార్క్స్ పడతాయండి. గుండ్రంగా రాసి అంత తప్పు రాస్తే 0 మార్క్సే. అర్థమయ్యే విధంగా రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. అదేవిధంగా ఇంకొకటి, చాలామంది పిల్లలు తిని రారు ఎగ్జామ్ రోజు. తింటే కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది, లేదా టాయిలెట్ వస్తుంది అనే ఒక విధమైనటువంటి అభిప్రాయం పిల్లల్లో ఉంటుంది. రోజు వారి తిండిలో మీరు ఎటువంటి మార్పులు చేయొద్దండి. రోజు చద్దన్నం తింటే చద్దన్నం తినండి, టిఫిన్ ఏదైనా చేస్తే టిఫినే చేయండి. అంతే తప్ప ఆ రోజు పస్తుంది, లేదా ఆ రోజు మాత్రమే తెల్లవారులు మేల్కొని ఎగ్జామ్కి రావద్దండి. రోజు ఎంతసేపు చదువుతారో ఎగ్జామ్ రోజు కూడా అంతేసేపు చదవండి. మరి అదేవిధంగా ఆ రోజు మాత్రమే మనం కొత్త పెన్ను తీసుకొని రోజు అలవాటుని పెంచుకొని ఆ రోజు కూడా రాయండి. క్వశ్చన్ నెంబర్ వేయండి లెఫ్ట్ సైడు. మీరు ఆర్డర్లోనే రాయనక్కర్లేదు. అంటే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు 4వ క్వశ్చన్కి బాగా ఈజీగా ఉంటే 4వ క్వశ్చన్ ఫస్ట్ రాయొచ్చు. మరి అదేవిధంగా ఆన్సర్ మాత్రమే తప్పిపోతే మొత్తం అంతా ఎక్కడ ఇంటూ వేరు. కేవలం ఆన్సర్ మాత్రమే అర్ధ మార్కు కట్ చేస్తారు. ప్రతి పాయింట్కి మార్కు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మకు 5 మార్కులు ఉంటుంది. 4 భాగాలు గుర్తించాలా, ఒక్కొక్క భాగానికి అర్ధ మార్కు ఉంటుంది. మీరు 2 భాగాలు గుర్తించేసి బొమ్మ మాత్రమే గీసారనుకోండి, బొమ్మకు 3 మార్కులు, 2 భాగాలకు 1 మార్కు, మొత్తం 4 మార్కులు వస్తే 1 మార్కు తీసేస్తారు. కాబట్టి ప్రతి పాయింట్ మార్కు ఉంటుంది తప్ప మొత్తం అంతా కొట్టేది ఎక్కడ. విద్యార్థులు మరి మేము మర్చిపోతాం సార్, మేము ఎగ్జామ్ సెంటర్కి వచ్చేందుకు మేము మర్చిపోతామని ఎక్కువ మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మీ స్కూల్లో చాలామంది నేర్చుకుని మర్చిపోతాం అనుకుంటూ ఉంటారు.
చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా, అవన్నీ మర్చిపోతారు. ఆ డైలాగులు సినిమాలు వంటివి మర్చిపోరు కదా. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే డైలాగులు మాత్రం మర్చిపోతాం. అంటే ఏకాగ్రత వింటే చాలు, మీ మనిషి మీ మనసు రెండో ఒకే చోట ఉంటే నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే ఏ విషయం కూడా మర్చిపోరు. ఖచ్చితంగా మీకు జ్ఞాపశక్తి బాగానే ఉంది. ఇదేంటి మీరు సీరియల్లోని అన్నీ కూడా మీ ఇంట్లో వాళ్ళు మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మీ సినిమా చూసినా చెప్తూ ఉంటారు, మరి పాటలు మాత్రం చెప్పలేదు కాబట్టి జ్ఞాపకం ఉంటాయి. మరి క్రికెట్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఎప్పుడు ఏ సెంచరీ కొట్టాడు, ఏ రోజు కొట్టాడు, ఎన్ని బాల్ కొట్టాడు అనేది మాత్రం గుర్తుంటుంది. ఈ లెక్కలు అడిగితే మాత్రం గుర్తుండదు. అంటే దాంట్లో నేర్చుకోవాలనే తపన ఉంటుంది, దీంట్లో నేర్చుకోవాలని జ్ఞాపకం పెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. కాబట్టి ఆలోచన ఉంటే నేర్చుకోవాలని ఏది మర్చిపోము. మీకు ఎక్కడ మీరు ఎగ్జామ్ రాసినా కూడా మీకు పాఠం చెప్పే టీచర్ ఉండరు. ప్రైవేట్ స్కూళ్ళకైనా గవర్నమెంట్ స్కూళ్ళకైనా ఇదే రూల్ కాబట్టి ఎవరు వచ్చినా కూడా మీకు నేర్చుకునే విషయాన్ని ఎక్కడ మర్చిపోరు. మీ ఊరిని మర్చిపోరు, మీ పేరెంట్స్ని మర్చిపోరు. మీ ఊర్లో ఉన్నటువంటి దాదాపు 1000 మంది పేర్లు మీకు గుర్తుంటాయి. వాళ్ళందరినీ మర్చిపోతే ఈ ఎగ్జామ్ ఇట్లే మర్చిపోతారా? మర్చిపోరు. కాబట్టి మీరు అవన్నీ ఆలోచన మానుకోండి. జ్ఞాపక శక్తి బాగానే ఉంది. రోజు మీ సీకే దగ్గరలో ఎగ్జామ్ ఎలా రాస్తూ ఉంటారు, మామూలు టెస్టు అదే విధమైనటువంటి మామూలు టెస్ట్ అనుకోండి. మరి ఫుల్ పరీక్షలు అంటే అదేమి కష్టంగా ఏమి ఉండదు. లేదా అక్కడే దయాలనేమో లేదా సింహాలేమో అక్కడే పెట్టాం. అక్కడ కూడా మామూలు మనుషులే ఉండేది కాబట్టి అక్కడ కూడా ఎగ్జామ్ మీద కొత్తగా వింతగా ఏమి ఉండదు. మీ స్కూల్లో ఏ విధంగా హ్యాపీగా రాసి అదే విధంగా ఉంటుంది. ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. గత సంవత్సరం మాదిరి ఈ ఇయర్ కూడా ఈజీగా ఉంటుంది. మరి తల్లిదండ్రులు కూడా ఎవరు చింతించక్కర్లేదు. వాళ్ళకి కాస్త ఈ కుటుంబంలో టీవీకి దూరంగా ఉంచండి, మీరు దూరంగా ఉండండి చాలు, అంతే. అంతకు మించి ఏమి వేడుకో మిమ్మల్ని. అవసరమైతే మీకు రామాయణం గురించి నేను తెలిసింటే చెప్తే 15 నాలుగు పిల్లలకైనా ఉపయోగపడతాయి తల్లిదండ్రులు. అలాంటివి చెప్పం, రామాయణం చెప్పము, పురాణం చెప్పము, బైబిల్ చెప్పం. ఎంతసేపు ఉన్నా కూడా సీరియల్ అంత తప్ప మనం ఇంట్లో ఏమి పెట్టాం. రామాయణంలో 10th క్లాస్లో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్లు ఇవ్వబడతారని మాకు ఉంది, సబ్జెక్ట్లో ఉన్నది. మరి అటువంటి విషయాలు ఇళ్ళలో చెప్తే పిల్లలకు ఉపయోగపడతాయి తప్ప రోజు మాత్రం మరి పత్రికలు చదివే అలవాటు పెట్టుకోండి. పిల్లలందరూ కూడా మరి చక్కగా మంచి రాబోయే కాలంలో వెంకటేశ్వరుడు, అల్లా, యేసు ఈ 3 దేవుళ్ళు మనకి ఆశీర్వాదం ఉంటుంది. కడప నంబర్ 1 పొజిషన్ లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈ ఇయర్ కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ కేవీ రమణ ఐఏఎస్ గారు చొరవతో మరి నిష్ణాతులైన టీచర్స్తో చక్కటి మెటీరియల్ రూపొందించాం. ఆ మెటీరియల్ని కడప DO.com ఉంచడం జరిగింది. గత సంవత్సరం ఆ మెటీరియల్ వచ్చి 80% క్వశ్చన్స్ వచ్చాయి. ఈ ఇయర్ కూడా మా అంచనాలు ఉన్నాయి, ఖచ్చితంగా డెఫినెట్గా రీచ్ అవుతామని, మా అంచనాలు నిజమవుతాయని అనుకుంటున్నాం. మరి అందరూ కూడా కడప DO.com మరి టీచర్స్ ఈ కొద్ది రోజులు ఆ ప్రాక్టీస్ కింద మరి ప్రతి విద్యార్థికి కూడా మీరు అందించేసి చక్కటి ఫలితాలను గత చరిత్ర మనం పునరావృతం చేయాల్సిందిగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ అనిదా భావించేది పెద్దలందరూ కూడా నాకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. నా రోజు లేదు, ఈరోజు హైదరాబాద్ వచ్చాను, మీటింగ్ అయిపోయింది, వేరే వాటిలో వచ్చాను. మనకు వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ కావాలా, మరి చక్కటి ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను వచ్చాను. పిల్లలు శుభాశిష్యులు, ఆల్ ద బెస్ట్. మీకు ఎగ్జామ్స్కి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. 10th క్లాస్ పిల్లలు మీకు ఏమైనా ఇంకా 1 or 2 డౌట్స్ ఉంది ఇప్పుడు అడగండి. ఎగ్జామ్స్ అంటే వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అది సార్ నమస్కారములు. మనం గ్రామాలలో ఒక 10 సంవత్సరాల క్రితం డ్రామాలు బాగా వేసేవాళ్ళు. మరి డ్రామాలలో మొదటి కృష్ణుడు, రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు అని మరి అనేక పాత్రలు ఉంటాయి. కృష్ణుని పాత్రే 3 పోషిస్తారు. అలాగే మరి మన ఈ కార్యక్రమానికి రెండవ కృష్ణుడిగా మన ఉప విద్యాశాఖ అధికారి అయినటువంటి ప్రసన్న ఆంజనేయులు సార్ గారు వచ్చారు. చాలా సంతోషం సార్, మీకు కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఈరోజు చింతకొమ్మదిన్న పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మన ఉప విద్యాశాఖ అధికారి గారికి, మరి జెడ్పీటీసీ సభ్యురాలైనటువంటి వెంకట సుబ్బమ్మక్క గారికి, మన ఎంపీపీ దొండపాటి వెంకట సుబ్బారెడ్డి గారికి,
మరి ఎంపీటీసీ హరికుమారెడ్డి గారికి, సర్పంచ్ శ్రీరామరెడ్డి అన్న గారికి, మరి తేజ బిల్డింగ్ సెంటర్ రామచంద్రారెడ్డి అన్న గారికి, మరి వెంకటరామయ్య ట్రస్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ అయినటువంటి కాసిం సాహెబ్ సార్ గారికి మా పాఠశాల తరఫున హృదయపూర్వక నమస్సులు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్సులు, విద్యార్థులకు శుభాశీస్సులు. మరి ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో మన పాఠశాల వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఉండింటే మరింత బాగా ఉండేది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన మరి మేడం గారి కుమార్తె హాస్పిటల్ ఉన్నారు, అందుకే మేడం గారు అత్యవసరంగా వెళ్ళడం జరిగింది. మరి భగవంతుడు ఆమె కుటుంబానికి మరి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని ఆ దేవుణ్ణి నేను మన పాఠశాల ఉపాధ్యాయుల తరఫున, ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుని. మరి ఈరోజు ఈ పాఠశాల ఇంత చక్కటి వాతావరణంలో మరి వార్షికోత్సవము అనేది ఊరిక మాటలతో చెప్పేటటువంటిది కాదు, చాలా వ్యయంతో కూడుకున్నది అయినప్పటికీ కూడా మరి ఉపాధ్యాయులు, మరి గ్రామ ప్రజలైతేనేమి, మరి డోనార్స్ అయితేనేమి చాలా సంతోషంగా ఇలా చేస్తున్నామంటే చాలా సంతోషం సార్. పాఠశాల వార్షికోత్సవం అంటే వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉందంటే, మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇలా ఉండేది అనేటటువంటి మాటలు చాలా మాకు సంతోషాన్ని కలిగించింది. మరి నాకు 20 సంవత్సరాల ఉపాధ్యాయ అనుభవం ఉన్నది. ఇదే ఫస్ట్ టైం స్కూల్ డేలో పాల్పంచుకోవడం. చాలా ఆతృతగా, చాలా ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, మరి నాటకాలైతేనేమి, మరి పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడం, వాలంటీర్స్గా తయారు చేసుకొని డ్యూటీస్ ఎలా చేయాలి, ఎలా మనము అతిథులను వచ్చేటువంటి వాళ్ళని గౌరవించాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి ఒక చక్కటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వందనములు. ఇప్పుడు పాఠశాల ప్రగతి నివేదిక శ్రీ ఎం రామచంద్రయ్య సార్ గారు పాఠశాల ప్రగతి నివేదిక చదివి వినిపిస్తారు. నమస్కారం. పాఠశాల ప్రగతి నివేదిక. చింతకొమ్మదిన్నె గ్రామంలో 1982 వరకు ప్రాథమికోన్నత స్థాయి వరకు ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాల స్థాయికి పెంచి 1982-83 విద్యా సంవత్సరంలో 8వ తరగతిని 34 మంది విద్యార్థులతో ప్రారంభించడం జరిగింది. ఇందులో 29 మంది బాలురు, 5 మంది బాలికలు. ఆనాడున్న ఉపాధ్యాయుల సంఖ్య 5 మంది. ఇందులో 2 పాఠశాల సహాయకులు, ఒక తెలుగు పండితుడు, ఒక హిందీ పండితుడు, ఒక సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు. పాఠశాల స్థాయి పెంపులో నాడు పాఠశాలలో పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్న శ్రీ ఎస్ కరీముల్లా భాషా గారు మరియు గ్రామ పెద్దలు చేసిన కృషి మరువలేనిది. 1985 మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఈ పాఠశాల నుండి మొదటిసారిగా 32 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1992 అనగా గత 20 సంవత్సరాల నుండి అనధికారికంగా అటెండర్గా పనిచేస్తున్న శ్రీమతి ఖాదరమ్మ గారు ఈ పాఠశాలకు చేస్తున్న సేవలు ఎనలేనివి. పాఠశాల సంరక్షణ విషయంలో ఖాదరమ్మ గారు చేస్తున్న కృషి అభినందనీయం. ఈమెకు విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఏర్పడిన త్రాగునీటి సమస్యను అధిగమించడం కోసం అప్పటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ సాంబశివారెడ్డి గారు
30,000 రూపాయలు మంజూరు చేయగా పాఠశాల నుండి 10,000 రూపాయలను ఖర్చు చేసి త్రాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో సాధించినటువంటి ప్రగతి చూస్తే 1985 సంవత్సరం మార్చిలో జరిగిన హాజరు కాగా 22 మంది ఉత్తీర్ణులయ్యారు. 2000 పరీక్షల్లో టి కృష్ణమూర్తి అనే విద్యార్థి 600 మార్కులకు గాను 554 మొదటి స్థానంలో నిలిచి IIITలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు పొందడం జరిగింది. పరీక్షల్లో కె సుభాన్ బి అనే విద్యార్థిని 9.7 GPA సాధించడం జరిగింది. 215లో జె కిషోర్ కుమార్ అనే విద్యార్థి ఈ గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన కీర్తిశేషులు వెంకట్రామయ్య గారి పేరు మీద ఆయన శిష్యులు శ్రీ పి ఖాసిం సాహెబ్ మరి కొందరు కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలోని 7 మరియు 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు నగదు బహుమతులను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు. నూట 5 మంది. మన రామచంద్రయ్య సార్ గారు పాఠశాల ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ పాఠశాల స్ట్రెంగ్త్ విషయం ఇంకా ఎక్కడెక్కడ కనిపించలేదు. మొత్తం విద్యార్థుల సంఖ్య 489. చాలా గొప్ప స్ట్రెంగ్త్. ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలలో 500 స్ట్రెంగ్త్ ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాల సంఖ్య చాలా తక్కువ. అందులో ఈ పాఠశాల 489 అంటే దాదాపుగా 500 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు తెలియజేస్తూ చాలామంది పాంప్లెట్ వేస్తూ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి అని అంటున్నారు. ఇందులో ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తామని, ఫ్రీ బుక్స్ ఇస్తామని, స్కాలర్షిప్స్ వస్తాయని, తర్వాత బట్టలు ఇస్తామని, మిడ్ డే మీల్స్ ఇస్తామని, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని చక్కగా ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పుతూ విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకుంటున్నటువంటి సందర్భం ఇప్పుడు జిల్లాలోని అన్ని పాఠశాలలో జరుగుతూ ఉంది. అయితే ప్రైవేట్ పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి నేను గమనించింది ఏంటంటే ఒక తేడా. ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు డబ్బు కట్టి మరీ పంపిస్తూ ఒక్కరోజు కూడా బడికి వాళ్ళు పని చెప్పడం ద్వారా, అంటే వాళ్ళ పిల్లలకి పని చెప్పరు, నువ్వు చదువుకుంటే చాలనైనా నువ్వు బడికి పోవాలంటారు. అదే ప్రభుత్వ పాఠశాలలో కనుకైతే పిల్లల్ని తల్లిదండ్రులు పనికి కూడా పంపిస్తారు. ఉదయాన్నే కాస్త పాలు ఇచ్చిరాపో అంటారు, ఆ బరికి కాస్త మేత అంటారు, లేకపోతే ఈ బర్రె మూట తీసుకుని పెట్టిరాపో అంటారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లవాడికి ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయంటే చదువుకోవడం ఒక ఛాలెంజ్, దాదాపు 6-7 మంది ఉపాధ్యాయులకు సమాధానం చెప్పడం ఒక ఛాలెంజ్, వాళ్ళు పెట్టే పరీక్షలు, అసైన్మెంట్స్, చెప్పే చదువు, అర్థం చేసుకోవడం, అర్థం కాని మళ్ళీ అడగడము, దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి అనేక ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ముందుకు వస్తాడు. కాబట్టి అన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నటువంటి విద్యార్థి భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోగలడు. మా IIITలోనూ వాటిలోనూ సీట్లు వచ్చినట్టు చాలామంది పిల్లకాయలు ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లవాడు అంత బేరగా ఉండడు, బాగా కష్టపడి అన్ని ఛాలెంజెస్ని ఎదుర్కొని ముందుకు వచ్చాడు. కాబట్టి చక్కటి ప్రతిభ కనబరిచి జీవితంలో స్థిరమైనటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి సత్తా ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థికి ఉంటుందనేది నా భావన. అంతేకాకుండా పిల్లవాడి మీద ఒత్తిడి చాలా తక్కువ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో పిల్లవాడి మీద ఒత్తిడి ఎక్కువ ఉండదు. ఆడుకునే సమయంలో ఆడుకుంటాడు, గోల్ చేసే సమయంలో గోల్ చేస్తాడు, తర్వాత లీజర్గా చదువుకుంటాడు, ఒకవేళ రాకపోతే దాని తర్వాత చదువుతామని అనుకుంటాడు. కానీ ప్రైవేట్ పాఠశాలలో దాన్ని వచ్చేంతవరకు ఎంటబడతారు. ఆ ఎంటబడే క్రమంలో కొంతమంది బాగా డ్రాప్ అయితే, కొంతమంది స్టాగ్నేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాకుంటే ఆ రోడ్ మెమరీ కాన్సెప్ట్లో ఏదో ఒక 50 ప్రశ్నలు, 60 ప్రశ్నలు, 70 ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకునే క్రమంలో పాస్ అయితే అవుతారేమో. కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాడర్లో మాత్రము ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి మాత్రమే లీజర్గా చక్కగా నేర్చుకునే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను.
కావున విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏమిటంటే పిల్లవాడిపై కలుగు చేయబాకండి. లీజర్గా పిల్లవాడు నేర్చుకునేటట్లుగా వాడికి మంచి అది విశ్రాంతిగా నేర్చుకోవాలి పిల్లవాడు. అసలు స్కూల్ అనే పదానికి అర్థం చాలా డిఫరెంట్. స్కూల్ ఈజ్ ఎ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ SKHOLE, స్కూల్ గ్రీక్ వర్డ్, మీన్స్ ఈజ్ ఎ ప్లేస్ టు ఎంజాయ్ లీజర్. విరామ సమయంలో జరుపుకోవడానికి ఉన్నటువంటి ప్రదేశము పాఠశాల. మనం బడికి రావడంతో పిల్లవాడికి బలపు ఇరికిచ్చి రాయి చదువు చెప్పు అని మనం అంటూ ఉంటాం. ఇట్ ఇస్ నాట్ రైట్. పిల్లవాడు హ్యాపీగా నేర్చుకోవాలి. ఆకాశం నీళ్ళగా ఉంటుంది ఎందుకని, దానిలో కాంతి రిఫ్లెక్షన్ అనేది చక్కగా వివరించబడుతుంది. సముద్రపు నీళ్లు నీలంగా ఉంటాయి ఎందుకని, వేసవి కాలంలో అంత నీలంగా ఉండదు ఎందుకని, ఆకులు పచ్చగా ఉంటాయి ఎందుకని అంటే క్వశ్చన్ చేసుకోమనండి. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానమే చదువు కింద భావించండి. వేసవికాలంలో చెట్లు ఎందుకు ఆకులు అలుస్తాయి? ఎన్నో ప్రశ్నలు. ఎంతో ఎత్తున్నటువంటి చెట్టు చివరి వరకు నీరు ఎట్లా పంపు చేయబడుతుంది? జైలం పోయం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? ఇదే చదువు అంటే. ఆ తాడి చెట్టు ఎత్తి ఎంత ఎక్కడి నుంచి నేను బాగా ఎట్టగొలగలను, ఎత్తుకు నేను చెట్టు ఎక్కలేను కానీ ఎత్తు కావాలి నాకు, ఎట్లా కొలవగలను? ట్రిగనామెట్రిక్ ప్రిన్సిపల్స్. నిత్య జీవితంలో ఉన్నటువంటి అనేక అంశాలకి సమాధానం కనుక్కునేటువంటి ఏకైక సాధనం చదువు. ఆ చదువులో అన్ని విషయాలు కనబడతాయి. ఒక మంచి పౌరుడిగా ఎలా తయారు కావాలి, హక్కులు బాధ్యతలు ఎలా నిర్వర్తించుకోవాలి అనేక విషయాల్ని మనకు చదువు తెలియజేస్తుంది. చదువు అంటే ఉద్యోగం ఒకటే కాదు, సత్శీలుడైన మానవుడిగా తయారు చేయడమే చదువు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించండి. ఈ రకంగా మీ పిల్లవాడి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కృషి చేయండి అని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నాను. బాలబాలికలు కూడా వాళ్ళకు వచ్చిన అనుమానాలన్నీ వాళ్ళ గురువుల దగ్గర శిక్షణ పొందుతూ క్లారిఫికేషన్స్ పొందుతూ ప్రగతి సాధించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అనేక పాఠశాలల్లో యానివర్సరీ ఉన్నందువల్ల ఆ పాఠశాలకు కూడా మేము వెళ్ళి పిల్లలందరినీ సంతోషంగా చూసే అవకాశం కలిగించమని ఈ సభాధ్యక్షుల వారిని కోరుకుంటూ ఎంతవరకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రసన్నాంజనేయులు సార్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి వసతులు ప్రభుత్వము గురించి చాలా చక్కగా వివరించారు. మరి అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, ఫిజికల్ అండ్ మెంటల్, మరి మానసిక మరి శారీరక దృఢత్వం కూడా ఉంటుంది. రెండు విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మేము అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఈ స్థాయికి రావడం జరిగింది. మరి సార్కు మరి ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటున్నాము. ఇక్కడ ఈ పాఠశాలలో 1984-85 SSC మొదటి బ్యాచ్లో ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి వి కాసిం సాహెబ్ ఏఈ ఇరిగేషన్ శాఖ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు సార్. జె వెంకట సుబ్బమ్మ సీనియర్ హిందీ ఉపాధ్యాయులు. ఈమె 8th, 9th, 10th డీల్ చేస్తారు. ఇంగ్లీష్ సార్ వరప్రసాద్ సార్, వెంకట సుబ్బయ్య సార్ అక్కడ. శ్రీవాణి మేడం ఇంగ్లీష్ అసిస్టెంట్ 6th నుంచి 10th వరకు డీల్ చేస్తారు మేడం గారు. అలాగే వరప్రసాద్ బి వరప్రసాదరావు సార్ గారు, ఈయన కూడా 6th నుంచి 10th వరకు డీల్ చేస్తారు. ఆర్ వెంకట సుబ్బయ్య సార్ ఇంగ్లీష్ అసిస్టెంట్, సార్ కూడా 6th నుంచి 10th వరకు డీల్ చేస్తారు. తర్వాత టి సునీత మేడం గారు మ్యాథ్స్ అసిస్టెంట్, మేడం 6th to 10th వరకు డీల్ చేస్తారు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి సార్ కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. తర్వాత డి రవికుమార్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. తర్వాత బాదుషా సారు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్. సి సుబ్బారెడ్డి ఆయన బయట ఎక్కడ ఉన్నాడు, వేరే లోగా ఉన్నాడు. తర్వాత ఎన్ సైన్స్ మురళీమోహన్ సార్, రామచంద్రయ్య సార్ గారు. తర్వాత ఈ అనిత మేడం
వీళ్ళు ముగ్గురు నేచురల్ సైన్స్ టీచర్లు. తర్వాత ఎస్ఎల్ రమణమ్మ సోషల్ టీచర్, నేను కూడా సోషల్ టీచర్ను. మరి హెచ్ఎం గారు ఇప్పుడే వెళ్ళడం జరిగింది. తర్వాత ఫిజికల్ డైరెక్టర్ కె శకుంతలాదేవి గారు, ఈమె ఫిజికల్ డైరెక్టర్. తర్వాత హరి గురయ్య, ఈయన వచ్చేసి ఆర్ట్ మాస్టర్. తర్వాత ఈయన వచ్చేసి క్రాఫ్ట్ మాస్టర్. ఇదమ్మా మా కుటుంబం. తర్వాత బి శివారెడ్డి తెలుగు పండిట్. తర్వాత శ్రీరామ్ ప్రభాకర్ గారు తెలుగు పండిట్, వీళ్ళని మర్చిపోయాను సారీ. తర్వాత సుధామణి మేడం గారు హిందీ పండిట్, ఆమె ఆరోగ్యం బాగాలేక రాలేదు. ఇదమ్మా మా కుటుంబం. నాన్ టీచింగ్ స్టాఫ్ మెయినుద్దీన్ సార్ రికార్డ్ అసిస్టెంట్, సురేష్ సార్ గారు జూనియర్ అసిస్టెంట్. ఇది మా కుటుంబం. ఈ పిల్లలు మా పిల్లలు. తర్వాత కాదరమ్మ 20 మూలస్తంభం పాఠశాలకు. కాదరమ్మ గారు ఈ పాఠశాలకు దిక్కు మొక్కు అన్ని ఆమె. ఎందుకంటే మేము 5 గంటలకు ఇంటికి వెళ్తాం, తర్వాత మళ్ళీ ఉదయం 9 గంటలకు వస్తాం. అంతవరకు పాఠశాలకు రక్షణ కవచం లాగా ఆమె ఇక్కడ పనిచేస్తున్నారు. ఓకే మేడం. ఏఈ ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న కాసిం సాహెబ్ అన్న గారు తమ పాఠశాల అనుభవాలు అభిప్రాయాలను చెప్పవలసిందిగా కోరుతున్నాం. వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ శుభాభినందనం. ముఖ్యంగా మా జెడ్పీ హై స్కూల్ నందు 84-85 సంవత్సరాల ఫస్ట్ బ్యాచ్ 32 మంది స్ట్రెంత్తో ఈ మండల ప్రజలందరము గర్వపడుతూ ఈ టీచర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ వచ్చేదానికి, అందరూ పాస్ అయ్యేదానికి ఆల్రెడీ మేము ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా అందరూ పాస్ అవుతారని ఆశిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు ఒక చిన్న సత్కారం. మన పాఠశాల ఉపాధ్యాయులు ఇక్కడికి విచ్చేసి ఒక చిన్న సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. వీరు కోరిన వెంటనే మనకు ఆర్థిక సహాయం అందించి ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి కారకులయ్యారు. వాళ్ళు ఈ గ్రామ వాస్తవ్యులైనందుకు మనమంతా గర్విస్తున్నాం. అందరి తరఫున కర్తాధ్వంతో అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. రెడ్డి గారు మనకు ఈ కార్యక్రమం జరగడానికి ఆర్థిక సహాయం చేశారు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకున్నాం. వారు ఏదో ఆపరేషన్ ఉన్న వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళు వస్తామని మాటిచ్చారు. వాస్తవంగా కర్తాధ్వంతో అందరికీ ధన్యవాదాలు కోరుతున్నాం. మన పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా తిరిగి చేసుకొని ఎన్ని పనులున్నా వాయిదా వేసుకొని మన కోసం వస్తుంటారు. వారికి మన అందరి తరఫున కర్తాధ్వంతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు. మన మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు శ్రీ వీరు మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. పాఠశాలకు ఏ సహాయం కావాలన్నా ముందుంటారు. వీరికి మన అందరి తరఫున కర్తాధ్వంతో కృతజ్ఞత తెలియజేద్దాం. కరతాళ ధ్వనులు. ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ జ్ఞాపకను అందుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ వారికి జ్ఞాపకాన్ని బహుకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కరతాళ ధ్వనులతో వీరికి చప్పట్లు తెలియజేద్దాం, మద్దతు తెలియజేద్దాం. వీరు కూడా ఈ కార్యక్రమం జరగడానికి తన వంతు ఆర్థిక సహాయం మనకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి శ్రీ కాసిం సాహెబ్ గారిని పెద్దలందరూ కలిసి సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో వారికి అభినందనలు. వారిని ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 15 నాడు చూస్తూ ఉంటాం. వారు మనల్ని ప్రోత్సహించడానికి ఎంతో శ్రమ కోర్చి ఈ వయసులో కూడా మన వద్దకు వస్తున్నారు. ధన్యవాదాలు సార్. తర్వాత మన మండల విద్యాశాఖను సక్రమంగా నిర్వహిస్తున్న వారికి పెద్దలంతా కలిసి సన్మానం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. తర్వాత ఈ పాఠశాలలో మొదటి బ్యాచ్లో 10వ తరగతి చదివి అప్పటిస్తున్నాం. చప్పట్లతో వారికి కూడా మనం అభినందనలు తెలియజేద్దాం. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం జరగడానికి ఎంతోమంది పెద్దలు వెనకొండి. తర్వాత ఈ కార్యక్రమం జరగడానికి తన వంతు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మనం కోరినప్పుడు మన పాఠశాల విద్యార్థులు చక్కటి విహారయాత్రలు ఏర్పాటు చేస్తున్నటువంటి టూర్ ఆపరేటర్ శ్రీ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వాని తక్కువ ధరకే ఇతరులతో పోలిస్తే చాలా తక్కువ సొమ్ముతో మంచి విహారయాత్రలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ఇస్తున్నాం. కరతాళ ధ్వనులతో చప్పట్ అభినందనలు తెలియజేయండి గట్టిగా. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేదు ఇప్పుడు వేదిక మీద ఆశీలైన వాళ్ళు తమ తమ సీట్లలో కూర్చోండి. పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం. బాగా గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుందామని పెద్దగా గౌరవించుకుంటారు. అదే వలన ఈ పిల్లలకందరికీ ఏ స్కూలైనా ఒకటేను. తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే బాగా చదువులు అప్పుతాయని మేము భావించుతున్నాము. అదేవిధంగా మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివినారు. మైన్పల్లె స్కూల్లోనే నా పిల్లలు కూడా చదివినారు. మన పెద్దలందరి ప్రోత్సాహం ఉంటే పిల్లలు అందరూ ముందుకు సాగుతారు. మనము ఆ పిల్లలు పట్టించుకోకుండా వదిలినారంటే ఆ పిల్లలకు చదువులు రావు. మనం ఎంతో కష్టపడ్డాము. నా పిల్లలు కూడా అదే నా మాదిరి కష్టపడకూడదు. వాళ్ళన్న అభివృద్ధిలోకి రావాలా, పెద్ద చదువులు చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు బతకాలని, వాళ్ళు వృద్ధిలోకి రావాలని తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటే ఆ పిల్లలు తప్పకుండా ముందుకు పోసారు. మనము అదే మాదిరిగా ఏమైనా మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏం చదువులు రావు, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువులు వస్తాయి అని మనం భావించుకుంటే ఆ భావన అంతా వాళ్లకు ప్రోత్సాహం చేసినట్టు, ఆ పిల్లలకు చేసినట్టు. అదే మరి ఈ పిల్లలకు కూడా కానీ మనం శ్రద్ధ చూపించితే ఈ పిల్లలకు కూడా అదే చదువులు వస్తాయి. వాళ్లకు పొద్దున్నే లేచి 7 గంటల కల్లా వాళ్ళని స్నానం చేపించి వాళ్ళకి బట్టలు వేసి వాళ్ళకి షూస్ వేసి వాళ్ళకి టిఫన్లు పెట్టి వాళ్ళకి క్యారీలు పెట్టి మళ్ళీ చక్కగా యాడ్లు వస్తాయి, మీరు రెడీగా అండి ఆ పిల్లలకు చెప్పేటప్పుడు. అదే మళ్ళీ ఈ పిల్లల మీద కూడా అదే శ్రద్ధ చూపించే వీళ్ళు ఎందుకు చదవరు. అదంతా ఉండేదంతా తల్లిదండ్రుల్లోనే. అది దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లలకు చూపించే శ్రద్ధ ఈ పిల్లల మీద చూపించే వీళ్ళు కూడా బాగా చక్కగా చదువుతారు. వాళ్ళకు లక్షలు వేలు వాళ్ళకు డొనేషన్లు కట్టి వాళ్ళకు ఫీజులు కట్టి ఆ మాదిరి వాళ్ళని పంపించేటప్పుడు అదే ఖర్చు ఈ పిల్లలకు పొద్దున్నే లేచి టిఫన్లు చేసి పెట్టి వాళ్ళకు వచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళ ఆహారం ఇచ్చి వాళ్ళని చదువుకోండి అని మనం చెప్తే వీళ్ళు కూడా అదే వాళ్ళకి చదువుతారు. వీళ్ళకు వచ్చినాంచి చేనికాడికి పోరా, అక్కడికి పోరా, ఇక్కడికి పోరా అని మనం చెప్తాము. ఆ కాన్వెంట్ పిల్లలు వస్తాయి, పూలు దిగుతారు, బ్యాగ్ దిగుతాయి, వాళ్ళకి పోయి బుట్ట తీసుకొని వాళ్ళు ఎంట పెట్టుకొని తీసుకెళ్తారు. ఈ పిల్లల మీద ఆ శ్రద్ధ చూపిస్తే వీళ్ళు కూడా చక్కగా చదువుతారు. పెద్దలకు తల్లిదండ్రులు ఆశీస్సులు ఉంటే, అదే గురువులు ఆశీస్సులు ఉంటే పిల్లలు ఎప్పటికైనా కానీ ముందుకు సాగుతారని నా భావన.
పల్లె భాషలో చెప్పినప్పటికీ చాలా చక్కటి మాటలు, అర్థవంతమైన మాటలు చెప్పారు. మరి తల్లిదండ్రులు పిల్లలు నిశ్శబ్దం పాటించాలి. దైవం అదే ప్రైవేటు పాఠశాలకు పంపేటటువంటి పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ చూపడం. 7 గంటలకే సూటు బూటు వేసి మరి చక్కటి బ్యాగు, కొత్త బ్యాగు తెచ్చి 500-600 రూపాయలు, అన్ని రకాల బుక్స్, స్టడీ మెటీరియల్స్ అన్నీ అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలు మంచి నాలెడ్జ్తో ముందుకెళ్తున్నారు. మరి అక్కగారి కుమారుడు కృష్ణకుమారెడ్డి డాక్టర్ గారు బైనపల్లె పాఠశాలలో చదివాడు. మరి ఆయన డాక్టర్ అయ్యాడు, ఎంఎస్. మరి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి చాలామంది కలెక్టర్లు అయ్యారు, ఎస్పీలు అయ్యారు, ఇంజనీర్లు, డాక్టర్లు. మరి చాలామంది మన పాఠశాలలో చదివినటువంటి చాలామంది విద్యార్థులు. కాసిం సాహెబ్ గారు ఈ పాఠశాలలో చదివినట్టు యాక్చువల్గా మాకే తెలియదు. మరి అన్నగారు చెప్పడంతో ఇప్పుడు విషయాలన్నీ అర్థమైనాయి. మరి మీరు కూడా మంచి క్రమశిక్షణతో, సత్ప్రవర్తనతో, ఒక పద్ధతి ప్రకారం చదివితే మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి అవకాశము ఉంది. అక్కగారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత మన మండలాధ్యక్షుడు దొండపాటి వెంకట సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.